5 నిమిషాలు అమ్మ గురించి ఇక్కడే చెప్పి ఆ తర్వాత మనం అక్కడ వెళ్దాము. అయితే ఇప్పటి వరకు ఎవరెవరైతే నిన్న అమ్మవారి అభిషేక సంకల్పం చేశారో, అంటే మాకు ఫోన్ ద్వారా మరో ఇతర ద్వారా ఇక్కడికి వచ్చి ఉన్నారో లేదా ఇక్కడికి సాక్షాత్తుగా వచ్చి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడ ఏ అభిషేకం అయితే జరిగిందో చేతులు మాత్రమే మావి, కానీ ఈ చేతులు ఒక్క చేయి కాదు, మీ అందరి చేతులు అక్కడ ఉన్నాయి. మనస్సు మాత్రమే ఇది, కానీ ఒక్క మనస్సు కాదు, ఈ మనస్సులన్నీ అక్కడ ఉన్నాయి. 2 కళ్ళు మాత్రమే కాదు, ఇన్ని కళ్ళు అక్కడ ఉన్నాయి. అది అమ్మ యొక్క ఇది. అయితే ఈసారి ఒక మహత్తరమైనటువంటి అంశం ఏమిటి అంటే, ప్రతి ఏటా హరిద్రార్చనలు జరుగుతాయి. ప్రతి సంవత్సరము పసుపుతో అర్చన అమ్మవారికి జరుగుతుంది. ఎందుకు అమ్మవారికి పసుపు అంటే అంత ఇష్టము? పసుపు అంటే ఎందుకు అమ్మవారికి ఇష్టము? నిన్న చాలామంది అంటే కొద్దిమంది గురూజీ కల్ జయంతి అయినా आप लाल मिर्ची से हवन करते क्या, लाल मिर्ची से करे तो अच्छा रहता बोल के पूछे, मगर उनका दोष नहीं, वो दोष नहीं, मगर हमको जो होना वो भगवान को देना. हमको मिर्ची का फल होना, हल्दी का फल होना, हमको हल्दी का फल होना, हल्दी का फल होना, उसके वास्ते ऐसा नहीं. शास्त्र में, तंत्र शास्त्र में क्या बोले? पीतांबा, एक बार बोलिए, पीतांबा पीत पुष्पाच पीत वस्त्र प्रिया शुभा पीत गंध प्रिया रामा पीत रत्नार्चिता शिवा. सब पीत 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 बोल तो हल्दी. పసుపుని పీతమని అంటారు సంస్కృతంలో. మహావిష్ణువే అమ్మవారు లోకంలో అవతరించినటువంటి రోజున అమ్మ పసుపు కందకంలో పుట్టగానే ఆ ఉపద్రవాన్ని స్తంభింపజేసింది. పెద్ద తుఫాను వచ్చింది కృతయుగంలో, ఇక్కడ బోర్డు మీద ఉంది, అయినా 2 ముక్కలు. కృతయుగంలో భయంకరమైన తుఫాను వచ్చి మొత్తం 14 భువనాలు అల్లకల్లోలం అవుతూ ఉంటే అప్పుడు అందరు దేవతలంతా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ జాబుకి భంగం వచ్చింది, రక్షకుడు కదా విష్ణువు, సృష్టికర్త బ్రహ్మ, ప్రళయకర్త మహారుద్రుడు, మధ్యకాలంలో రక్షించేవాడు విష్ణువు, మరి ఆ తుఫాను వల్ల లోకాలు అల్లకాలం వచ్చి రక్షించాల్సిన బాధ్యత గల నువ్వు మమ్మల్ని రక్షించమంటే ఆయన అంటాడు, ఏదో చిన్న చిన్న పనులైతే చేస్తాను, ఈ మహాప్రళయ రూపమైనటువంటి ఈ తుఫాన్ని స్తంభింపజేయడం ఆపడం నా వల్ల అయ్యే పని కాదు అని ఆయన ఏం చేశాడంటే తపస్సు చేద్దామని వెళ్తూ ఉంటే ఆయనకు ఒక చోట పసుపు నీటి కందకం కనపడింది. ఎర్రమిర్చీల కందకం కనపడలే. మహాపీత స్కృతం దృష్ట్వా పసుపు కందకాన్ని చూశాడు ఆయన. తపస్య యాచ సంతుష్ట మహాత్రిపుర సుందరి. ఆయన తపస్సుకు 1000 ఏళ్ళు తపస్సు చేసిన ఆయన తపస్సుకు మెచ్చినమ్మ పీత మహాపీత స్కృతస్యాంతే సౌరాష్ట్రే బగళాంబిక. ఆ పసుపు నీటి కందకంలో పసుపు రూపంలో ఆవిర్భవించింది. ఆవిర్భవించగానే ఆయన లేచి చక్క లేచి చేతులు జోడించి, ఓ పసుపు అమ్మ, పసుపు వస్త్రం అంటే ఇష్టం తల్లి, పసుపు అని మొత్తం పసుపు రూపంలో అమ్మను వర్ణించాడు. ఇంత పసుపని శాస్త్రంలో ఉంటే మిర్చి ఎందుకు, ఆవాలెందుకు, ఎదుటివాడిని ఇబ్బంది పెట్టే పనులు మనకెందుకు? మనం బాగుండాలి, మనతో పాటు లోకం కూడా బాగుండాలి, లోకం బాగుండాలి, లోకంతో పాటు మనం కూడా బాగుండాలి. ఇది బగళాముఖి సిద్ధాంతం. మనిషి యొక్క పుట్టుక పుణ్యం పాపం మీద అవుతాయి. అందరూ వినలే కాబట్టి చెప్తున్నాను, దయచేసి వినండి. మనిషి పుట్టుక కారణం పుణ్యము పాపం. తెలుసుగా మనకు, పుణ్యం వల్ల సుఖం వస్తుంది, పాపం వల్ల దుఃఖం వస్తుంది. ఎక్కడిది అంటే పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్యం వల్ల ఈ జన్మలో సుఖం వస్తుంది, పూర్వజన్మలో మనం చేసుకున్న పాపం వల్ల ఇక్కడ దుఃఖం వస్తుంది. పుణ్యం వచ్చినప్పుడు మనకేం చింతలేదు, అందుకే ప్రారంధం అంటాం చూడండి. ఈ ప్రారంధం అంత నా ప్రారంధం అంటాం. मेरा कर्म है पूरा बोलते, वो कर्म बोले तो वही प्रारब्ध है. वो द्विविध है, एक उत्तम प्रारब्ध है और एक नीच प्रारब्ध है. उत्तम प्रारब्धम అంటే పుణ్యం, నీచ ప్రారబ్ధం అంటే పాపం. ఆ నీచ ప్రారబ్ధం యొక్క ఫలం దుఃఖం. అది వచ్చినప్పుడు మానవుడు బాధపడుతూ ఉంటాడు. బాధలు ఎన్ని రకాలు? ఒక ఇంట్లో 4 ఉంటే 4కి 4 రకాల బాధలు ఉంటాయి, ఒక రకం ఉండదు.
ఇక మాట్లాడదు ఇక మాట్లాడదు నేను అయితే ఉండదు. కాబట్టి లోకంలో ఉన్న కొన్ని కోట్ల మంది దేవతలకి మనుషులకి కోట్ల సమస్యలు. ఆ సమస్యలు స్తంభింపజేయాలి అంటే అమ్మవారికి అర్చన చేస్తే లేదా ఇలా అభిషేకం చేసుకుంటే అమ్మవారి మహామంత్ర హవనం చేస్తే మన పూర్వజన పాపాలు స్తంభించబడతాయి. పాపము స్తంభించబడితే పాపం వల్ల కలిగేటువంటి దుఃఖాలు కూడా ఆగిపోతాయి. అందువల్ల అన్ని శక్తుల కన్నా దశమహావిద్యల్లో ఒకరైనటువంటి శ్రీ బగళా మహావిద్య అత్యంత ప్రాచీనమైంది, మహాశక్తివంతమైంది. అయితే ఈ సంవత్సరం ఏంటంటే ఈ దేవాలయం ప్రతిష్ట కాకముందు ఇంతకుముందు మా పండితులు ఆంజనేయ శర్మ చెప్పినట్టుగా నేను గత 30 ఏళ్ల నుంచి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉన్నాను. నేను విద్యాశాఖలో ఈ టెక్స్ట్ బుక్స్ డైరెక్టర్గా అలాగే కొన్ని ఓపెన్ స్కూల్ డైరెక్టర్గా అంటే అక్కడ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్గా పనిచేస్తూ రిటైర్ అయిన తర్వాత అమ్మవారు నాకు మనసులోకి వచ్చి స్థిరంగా, ఎందుకంటే మన దక్షిణాది ప్రాంతంలో ఎక్కడ బగళాముఖి అమ్మవారు లేదు కాబట్టి ఎక్కడైనా స్థిరమైన స్థితి కావాలని ఓ రోజు స్వప్నంలో అమ్మవారు పసుపు చీర కట్టుకొని ఇటుకలు పేరుస్తూ కనపడింది. అమ్మవారు ఆ ఇటుకలకు పేరుస్తూ కనపడ్డ దృశ్యం చూసి నేనేమనుకున్నానంటే ఓహో అయితే అమ్మవారికి దేవాలయం కట్టమని అభిప్రాయం అని చెప్పి శంకుస్థాపన చేశాం. ఇక్కడ ఈ భూమి కూడా మా గ్రామంలో అయితే ఎక్కడెక్కడో ఈ దేవాలయం కట్టమని అడిగారు. కానీ ఎవరి తరం కాలే, ఎవరు కూడా నన్ను ఒప్పించలేకపోయారు. ఇక నా పైన ఆమె కాబట్టి ఆమెను అసలే ఒప్పించలేకపోయారు. ఎప్పుడో మా చిన్నతనంలో ఈ ప్రాంతంలో బిల్వ వృక్షాలు ఉండేవి. ఎందుకో మరి అమ్మవారు ఇక్కడ కనపడడం అనిపించి ఈ గ్రామంలో మా నాన్నగారికి పబ్బా అంజయ్య శ్రేష్ఠి గారు మా ఊళ్ళో పెద్ద మనిషి ఈ స్థలాన్ని దానం ఇచ్చారు ఒకప్పటి కాలంలో. ఆ తర్వాత మళ్ళీ నేను ఉద్యోగరీత్యా 40 ఏళ్ళు బయటకు వెళ్ళాను. అది అట్లాగే ఉండిపోయింది, ఆగిపోయింది. ఈ లోపల అమ్మవారి సంకల్పం చెప్తే మళ్ళీ వస్తే ఆ పబ్బా అంజయ్య శ్రేష్ఠి గారి కుమారుడు పబ్బా రమేష్ గారు, వారి కుమారుడు మహేష్ గుప్తా గారు, గురువుగారు మీ సంకల్పం ఏది ఉంటే అది, ఎందుకంటే మన సంకల్పం కాదు కాబట్టే అంత సులభంగా ఒప్పుకున్నారు. మానవ ప్రయత్నంతో ఇవి అయ్యేవి కావు. ఏదో నేను అనే అహంకారంతో మేము చేశామని కూడా అంతకన్నా ఎక్కువ దౌర్భాగ్యం మరొకటి లేదు. ఆ మహాపురుషుడు, ఆ ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడు, అదేవిధంగా అన్నిటికన్నా నా ఉపాసన ఏదైతే ఉందో అది వృధా కావద్దు అని అమ్మకు అనిపించిందో ఏమిటో, అమ్మ ఈ ప్రాంతంలో ఉన్నానంటే ఇక్కడ శంకుస్థాపన అయింది. అయ్యాక మరి ఇంత పెద్ద దేవాలయం 2 కోట్ల రూపాయల దేవాలయం కట్టాలి అని అందరిలా ప్రయత్నం చేస్తూ ఉంటే అమ్మవారు అప్పుడు స్వప్నంలో కనపడి నువ్వేమన్నావు, అన్ని శక్తుల్లో మూలశక్తి అన్నావు. మానవులందరికీ కోల్పోయిన శక్తిని ప్రసాదించేది కాబట్టి శక్తిపీఠం సంకల్పం చేశావు. మరి కోల్పోయిన శక్తి ప్రసాదించే శక్తిపీఠంలో మళ్ళీ డొనేషన్ల రూపంలో నువ్వు గుడి కట్టడం ఏంటి? అలా అయితే అక్కర్లేదు, నీ ఇంట్లో మూలపీఠం ఉంది కదా దానికి పూజ చేసుకొని చెప్పి అమ్మవారు శాసనం చేసింది. వెంటనే ఏవైతే ప్రయత్నం చేశామో ఆ ప్రయత్నాన్ని విరమించుకొని ఈ పక్కనే ఒక చిన్న అమ్మవారు, ఇవాళ అందుకే ఇంత కథ చెప్పా, ఒక చిన్న అమ్మవారిని, అమ్మ నువ్వు డొనేషన్లు వద్దన్నావు, దేవాలయం కట్టాలి, ఎక్కడికి పోవద్దు, ఎలా కాబట్టి నిన్నే పట్టుకుంటామని చెప్పి నేను నా భార్య విజయలక్ష్మి మేమిద్దరం ఈ పక్కన ఉన్నటువంటి రేకుల షెడ్లో 14 మాసాలు అమ్మ కోసం తపస్సు చేశాం కూర్చొని ఇక్కడే. ఈ రోజుకి ఎవరిని ఒక్క రూపాయి అడగకుండా ఈ అద్భుతమైనటువంటి దేవాలయం అమ్మ సంకల్పంతో అయింది. అయితే ఏది ఆ సంకల్పానికి మూలమో, ఏ విగ్రహాన్ని పెట్టుకుని 14 మాసాలు మేము ఇంతకాలము పూజించి అమ్మను ఆరాధించాము దాన్ని మూల విరాట్టు అంటాం. మూల విరాట్ ఇదైనప్పటికీ మాకు మూల విరాట్ అది కాబట్టి అక్కడ రాత్రి నిన్న ఋత్విజులతో కూర్చొని ఆ అమ్మవారు ఏ అమ్మవారిని అయితే 14 మాసాలు మేము తపస్సు చేశామో ఆ అమ్మవారిని అక్కడ రాత్రి స్థాపించడం జరిగింది. ప్రాణప్రతిష్ఠాదులు చేసి రాత్రి ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇప్పుడు మీరంతా కిందికి వస్తే నేను అందరు కుర్చీలో కూర్చోండి, అందరికీ సంకల్పాలు చెప్తాను. ఒకరొకరు వచ్చి అమ్మవారికి హాయిగా మీ దగ్గర ఉన్న గంగాజలము, ఆవు పాలు లేదా ఉంటుంది ఏది లేకుంటే అక్కడ అమ్మకి ఇష్టమైనటువంటి చక్కగా పసుపు నీళ్లు మంచిగా ఉన్నాయి, హాయిగా చెంబులో పట్టుకొని అమ్మవారి మీద ఒక చెంబుడి పోసి బగళాంబాయి నమః ఏమనాలి, బగళాంబాయి నమః అని అభిషేకం చేస్తే అంతకన్నా భాగ్యం లేదు. ఇక్కడ అభిషేకం అయిన తర్వాత ఇక్కడి నుంచి మనం అటు వెళ్తే అక్కడ మహామంత్ర హవనం ఉంటుంది. అక్కడ మాత్రం ఏంటంటే ఒక నియమం, ఎవరు కూడా ప్యాంటు షర్టు వేసుకొని యాగశాలలోకి పోవద్దు. నెంబర్ 1.
वो पैंट शर्ट नॉट अलाउड इन यज्ञशाला, यागशाला में पैंट शर्ट अलाउड नहीं, वो छोड़ के वो पंचा पहनना, वो पहन के जाना उधर, पंचा और कंडुवा అలా వెళ్ళాలి. ఆ హోమం అవుతుంది. ఈ లోపున మన అభిషేకాలు అయ్యే లోపునకి అమ్మవారికి అలంకారం అవుతుంది. అమ్మవారి అలంకారం అయినాక అమ్మవారికి మహాహారతి ఇవ్వడం జరుగుతుంది. కాగానే హవన కార్యక్రమం మొదలవుతుంది. ఆ తర్వాత తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఆ మూలమూర్తి అయినటువంటి బగళాముఖి అమ్మవారిని